ఈ చప్పుడు గుర్తుందా? ఇది కేవలం ఒక పాత ఫ్యాన్ చప్పుడు కాదు, మన చిన్నతనపు హార్ట్ బీట్. ఇంటర్నెట్ లేని రోజులు, ఏసీ లేని మధ్యాహ్నాలు. అయినా సరే, ఈ రోజు కంటే అప్పుడే మనం చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. అది ఎలా, ఎందుకు? ఈ వీడియోలో మనమొక ఎమోషనల్ జర్నీలోకి వెళ్ళబోతున్నాం. ఆ మధ్యాహ్నం 2 గంటల నిశ్శబ్దం, కరెంట్ పోయిన రాత్రులు, మేడ మీద ఆ ముచ్చట్లు, ఆ మామిడి పండ్ల వాసన. అవి కేవలం జ్ఞాపకాలు మాత్రమే కాదు, మనం కోల్పోయిన ఒక ప్రపంచం. అప్పట్లో మన దగ్గర గ్యాడ్జెట్స్ లేవు, కానీ టైం ఫుల్గా ఉండేది. ఇప్పుడు అన్నీ ఉన్నాయి, కానీ ప్రశాంతత ఎక్కడో పోయింది. వై డు వి మిస్ ద 90s సమ్మర్ సో మచ్? అది కేవలం నొస్టాల్జియా మాత్రమే కాదు, మనం కోల్పోయిన ఒక హ్యూమన్ కనెక్షన్. రెడీగా ఉండండి, మన బంగారు కలంలోకి మరొకసారి వెళ్ళిదాం. లెట్స్ గో బ్యాక్ టు ద లాస్ట్ గ్రేట్ ఇండియన్ సమ్మర్. అది కేవలం ఒక కలం కాదు బాబు, అది ఒక వేరే లోకం. ఈ రోజుల్లో లాగా ఇంటర్నెట్, ఇన్స్టాగ్రామ్లు లేని ఆ రోజుల్లో వేసవి కలం అంటే ఒక పండుగలా ఉండేది. సమ్మర్ హాలిడేస్ మొదలవ్వగానే అదో పెద్ద హడావిడి మొదలైనట్టుండేది. స్కూల్కి సెలవులిచ్చారంటే చాలు, ఆ జాయే వేరు. కానీ ఆ సెలవుల్లో కూడా ఒక చిన్న ఎక్సైట్మెంట్, నెక్స్ట్ స్టాండర్డ్కి వెళ్ళాలి, కొత్త బుక్స్ కొనాలి అని. గుర్తుందా? ఆ కొత్త పుస్తకాల వాసన, వాటికి బ్రౌన్ షీట్ కవర్స్ వేసి స్టిక్కర్స్ అంటించి చాలా జాగ్రత్తగా పాచుకునేవాళ్ళం. ఇక ఆఫ్టర్నూన్ అయ్యిందంటే మట్టి దారుల్లో వాకింగ్కి వెళ్తూ బండి మీద తాటి ముంజలు కొనుక్కుని ఆ చల్లటి రసాన్ని ఆస్వాదించడం ఒక ఎడిక్షన్. ఈవినింగ్ అయితే గల్లీ మొత్తం మది అయిపోయేది. టెన్నిస్ బాల్కి ఇన్సులేషన్ టేప్ చుట్టి ఐపీఎల్ కంటే గట్టిగా గల్లీ క్రికెట్ ఆడేవాళ్ళం. అవుట్ అయితే గొడవలు, బౌండరీ కొడితే అరుపులు. అవి మెమరీస్ కాదు, ఇమోషన్స్. మధ్యాహ్నం 2 గంటలప్పుడు ఆ వీధుల నిశ్శబ్దం మీకు గుర్తుందా? ఊరంతా నిద్రపోతున్నట్టు అనిపించేది, కానీ మాకు మాత్రం అదే అసలైన టైం. గదిలో పాత టేబుల్ ఫ్యాన్ కిర్రు ప్లేరుమంటూ తిరుగుతుంటే ఆ చప్పుడు వింటూనే చల్లని ఎర్రటి నేల మీద పడుకునేవాళ్ళం. ఒళ్ళంతా గమగమలాడే నైసిల్ పౌడర్ రాసుకుని ఆ గాలికి హాయిగా కళ్ళు మూసుకునేవాళ్ళం. అప్పట్లో మాకు ఫాస్ట్ డెలివరీలు లేవు, కానీ ఒక వింతైన ఎదురుచూపు ఉండేది. ఐస్ క్రీం బండి గంట వినపడగానే పరుగు తీయడం, ఫ్రిడ్జ్లో పెట్టిన స్టీల్ గ్లాస్ రూహఫ్జా కోసం కొట్టుకోవడం, ఆ మామిడి పండ్ల వాసన, అబ్బో అదే వేరు. ఆ తర్వాత స్టార్ట్ అయ్యేది రియల్ అడ్వెంచర్, అమ్మమ్మ గారి ఇల్లు. ట్రైన్ జర్నీలో విండో సీట్ కోసం పోట్లాడడం, స్టేషన్లో కజిన్స్ అందరూ కలిసి గోలా చేయడం. అబ్బో, పెద్దమ్మ, చిన్నమ్మ, మామ అందరి పిల్లలు ఒకే చోట చేరి టెర్రస్ మీద బెడ్షీట్స్ వేసి కబడ్డీలు, దొంగ పోలీసులు ఆడుతుంటే టైం ఎలా అయిపోయేదో తెలిసేదే కాదు. గ్యాడ్జెట్స్ లేవు, కానీ మన దగ్గర గుంపు ఉండేది. ఆ కజిన్స్తో చేసిన అల్లరి, ఆ తాటి ముంజల రుచి ఇప్పుడు ఏ 5 స్టార్ వెకేషన్లో కూడా దొరకట్లేదు. మన సోషల్ మీడియా అంటే అప్పట్లో బాల్కనీలో నిలబడి గట్టిగా స్నేహితుడి పేరు పెట్టి పిలవడం. వీడియో గేమ్స్ అంటే ఆ ఒక్క రిమోట్ కోసం 4 పిల్లలం కొట్టుకుంటూ ఆడుకునేవాళ్ళం. బ్రూస్డ్ నీస్ అండ్ డస్టీ క్లోత్స్, అవి మాకు మెడల్స్తో సమానం. ఇక కరెంట్ పోతే మాకు పండగే. కరెంట్ పోయిందంటే చాలు, అందరం కలిపి మేడ, టెర్రస్ మీదకి చేరేవాళ్ళం. ఆ వెన్నెల్లో నక్షత్రాల కింద నులక మంచాల మీద పడుకుని తాతయ్య చెప్పే కథలు వినడం. విసనకర్రతో అమ్మమ్మ విసురుతుంటే వచ్చే ఆ చల్లటి గాలి, ఆ అనుభూతే వేరు. ఈ రోజుల్లో ఎన్ని ఏసీ గడిల్లో ఉన్నా ఆ హాయి దొరకట్లేదు. స్క్రీన్స్ లేవు కాబట్టే మనిషి కలిసి మాట్లాడుకునేవాళ్ళం. మనం 90s కలాన్ని ఎందుకు మిస్ అవుతున్నామంటే అప్పుడు మనం ఫోన్ల మీద కాకుండా మనుషుల మీద ఫోకస్ చేసేవాళ్ళం. మనం కెమెరా కోసం నవ్వలేదు, నిజంగా మనస్సు పూర్తిగా నవ్వుకున్నాం. ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, కానీ ఆ ప్రశాంతత ఎక్కడో పోయింది. బోర్డం అనేది అప్పట్లో ఒక శాపం కాదు, అది ఒక వరం. ఎందుకంటే ఆ ఖాళీ సమయంలోనే మన ఆలోచనలు పుట్టేవి. ఈ రాత్రికి ఒక్కసారి మీ ఫోన్ పక్కన పెట్టండి, ప్రశాంతంగా కూర్చుని ఆలోచించండి. ఆ కోయిలా కోట, ఆ మట్టి వాసన, ఆ పాత రోజులు గుర్తొస్తున్నాయా? మీరు మళ్ళీ మీ చిన్నతనంలోకి వెళ్ళిపోయారు కదూ. 90s సమ్మర్ మనకు ఏం నేర్పిందంటే లైఫ్ అంటే పరుగులు పెట్టడం కాదు, ఒక్క
ఒక్కసారి ఆగి ఆ చల్లటి గాలిని ఆస్వాదించడం. బీ ప్రెజెంట్, బీ హోమ్.